की जय श्री राम 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 नरेंद्र मोदी नायकत्वम वर्धिल्लाले नरेंद्र मोदी गारी नायकत्वम वर्धिल्लाले अमित शाह गारी नायकत्वम वर्धिल्लाले अमित शाह गारी नायकत्वम वर्धिल्लाले भारत माता की भारत माता कौन करेगा हम करेगा भारत माता की जय भारत माता की जय अमित शाह गारी नायकत्वम भारत माता की जय भारत माता की जय भारत माता की जय भारतीय जनता पार्टी सिद्धांतकर्त स्वर्गीय श्याम प्रसाद मुखर्जी गारी आश నెరవేరిన రోజు ఈ శుభ తరుణం పశ్చిమ బెంగాల్లో అరాచక పాలనని చరమగీతం పాడి మమతా బేగంను ఇంటికి పంపించినటువంటి పశ్చిమ బెంగాల్ ఓటర్ మహాశయులందరికీ పేరు పేరున పాదాభివందనం చేస్తా ఉన్నా. గత 15 సంవత్సరాలుగా హిందూ వ్యతిరేక పాలన కొనసాగిస్తూ బంగ్లాదేశ్ నుంచి వస్తున్నటువంటి రోహింగ్యాలకు మద్దతుగా అనేకమైన అత్యాచారాలకు మద్దతు తెలుపుతూ పరిపాలన చేస్తున్నటువంటి మమతా బెనర్జీని ఈరోజు ఇంటికి పంపించడం జరిగింది. ఇందుకోసం శ్రమించినటువంటి మహిళలకు ముఖ్యంగా 95% పైగా ఓటింగ్ పోలింగ్ జరిగింది. ఈ పోలింగ్లో పాల్గొంటే పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళలందరికీ కూడా పాదాభివందనం చేస్తూ ఉన్నాను నేను. అలాగే వరుసగా 3వసారి అస్సాంలో కాషాయ జెండా ఎగరేసిన అస్సాం ప్రజలకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. పుదుచ్చేరిలో కూడా ఈరోజు ఎన్డీఏ మళ్ళీ అధికారం చేపట్టింది. ఏదైతే హిందుత్వాన్ని కలరావాయితో పోల్చినటువంటి డిఎంకే పార్టీ కనుమరుగైపోతూ ఉన్నది. సనాతన ధర్మాన్ని ఎవరైతే రక్షిస్తారో వారికి హిందూ ప్రజలందరూ కూడా ఈరోజు పట్టం కట్టడం జరిగింది. అంతకు ఉదాహరణే పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి 3 రాష్ట్రాల ఎన్నికలు. హిందూ ప్రజలను ఎవరైతే దూషించడం చేశారో వారికి చరమగీతం మన టీఎంసీకి డిఎంకేకి జరిగినట్టు ఇక ముందు కూడా జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ చూసినట్టయితే కనుమరుగైపోయింది. కేవలం కర్ణాటక, తెలంగాణలో మాత్రమే ఉంటూ వాళ్ళు కూడా ఈ చివరి అంకంకు వారు కూడా చేరుకున్నారు. కమ్యూనిస్టుల పార్టీ చూస్తుంటే వారు గెలిచిపోయిన జెండాకు ఎరిపేసుకున్నట్లు వారి యొక్క పరిపాలన ఉన్నది. వాళ్ళు మొత్తం కూడా మన దేశంలో ఒక కేరళలో పరిపాలించేవారు. ఆ కేరళ కూడా ఈరోజు వారి చేతుల నుంచి వెళ్ళిపోయింది. ఈ సందర్భంగా రానున్న ఎన్నికల్లో కూడా తెలంగాణ ప్రజలు ఓటర్ మహిళలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసి సనాతన ధర్మాన్ని రక్షించే వారికి, దేశం కోసం ధర్మం కోసం పాటుపడే వారికి ఓటేయాలని మీ అందరి తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. భారత్ మాతాకి జై. అందరికీ జై శ్రీరామ్. ఏదైతే ఈరోజు విడుదలైనటువంటి 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో 3 రాష్ట్రాలలో పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి, అస్సాంలను భారతీయ జనతా పార్టీ విజయదుబ్బికి మోగించిన సందర్భంగా ఈరోజు మా ఎడపల్లి మండల బీజేపీ శాఖ తరఫున ఈరోజు సంబరాలను చేసుకుంటా ఉన్నాము. ఈరోజు స్పష్టంగా కనబడుతుంది, భారతదేశం అంతా కూడా కాషాయమయం అవుతూ మోడీ గారు, అమిత్ షా గారి త్రయంతో ఈ దేశమంతా కూడా కాషాయమయమైపోతున్న సందర్భాన్ని మీరు చూస్తూ ఉన్నారు. ఏదైతే దేశ అభివృద్ధికి అడ్డంకంగా ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాలు ఈరోజు ఒక్కొక్కటిగా భారతీయ జనతా పార్టీ ఖాతాలకు చేరి దేశ అభివృద్ధి కోసం ప్రజలంతా మేము నీ వైపే ఉన్నామంటూ ఒక స్పష్టమైనటువంటి మెజార్టీ ఇవ్వడం జరిగింది. దగ్గర తమిళనాడులో కూడా ఇప్పుడు
ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి ఇండియా కూటమితో పొత్తు పెట్టుకుంటే అధికారం వచ్చే పరిస్థితి ఉంది. అక్కడ కూడా పూర్తిగా మా భారతీయ జనతా పార్టీ ఇండియా కూటమి దానికి దగ్గరలోనే ఉంది. ఒకటే స్పష్టంగా చెప్తా ఉన్నాం ప్రజలందరూ, ఇక నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ. ఇక్కడ కూడా పాలకులు గుర్తుపెట్టుకోవాలా, అన్ని రాష్ట్రాల్లో అయిపోయింది, ఇక తెలంగాణ మిగిలింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా బీజేపీ జెండా ఎగిరి తీరుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి భారతీయ జనతా పార్టీ సపోర్టింగ్గా ఉండి ఓటు వేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఒకటే చూస్తూ ఉన్నారు మీరు, ఒక్కొక్కరుగా ఆ రోజు చూస్తే ఒక 3 సంవత్సరాల క్రితం కేసీఆర్ గారితో కలిపి కేజ్రీవాల్ గారు, అఖిలేష్ యాదవ్ గారు, మమతా బెనర్జీ గారు, స్టాలిన్ గారు ఏదో ఉద్ధరిద్దామని ఒక్కొక్కరు తిరిగిరు. ఈరోజు దుకాణాలన్నీ బంద్ చేసుకొని అప్పుడే చెప్పిన మోడీ గారితో కానీ అమిత్ షా గారితో పెట్టుకోకండి అయ్యా, మీరు ఆడుకోపోతారంటే ఈరోజు చూస్తూ ఉన్నాం. ఈ 3 ఏళ్లలో లైన్గా కేసీఆర్ గారు, కేజ్రీవాల్ గారు, అఖిలేష్ యాదవ్ గారు, మమతా బెనర్జీ గారు, ఈరోజు స్టాలిన్ గారు మొత్తంగా దుకాణాలు మూసుకున్నాడు. పరిస్థితి వచ్చింది, స్పష్టంగా అర్థమవుతుంది. దేశ ప్రజలంతా కూడా కేవలం బీజేపీ వైపే ఉన్నారు. భవిష్యత్తులో ప్రతి రాష్ట్రంలో ఇదే జెండా ఎగురుతుంది. ఇంకా ముఖ్యమైనటువంటి బిల్లుల విషయంలో కూడా ఇలా ప్రజల మద్దతు ముందుకు పోతామని తెలియజేస్తూ మరొకసారి ఓటర్ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. భారత్ మాతా కీ జై. भारत माता की जय, भारत माता की जय। अमित शाह नायकत्व, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। అందరూ